everyone, welcome back to my channel Rehu in Germany. So guys, ఈ రోజు ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఏంటి ఈ పిల్ల ఒక కైండ్ ఆఫ్ సెటప్ తో వచ్చేసింది అని చెప్పి. ఒక 4 days లో ఒక 5 days లో రంజాన్ ఉంది, దాని తర్వాత ఇంకా పెళ్లిళ్ళు. ఇప్పుడు మొత్తం పెళ్లిళ్ళ సీజన్ అంతా జరుగుతుంది. పెళ్లిళ్ళు పండగలు అంటే మన ఇండియన్స్ కి గుర్తొచ్చేది ట్రెడిషనల్ వేర్. ఆ ట్రెడిషనల్ వేర్ లో ఫస్ట్ మనది ఏంటి అంటే శారీ. ఇప్పట్లో చాలా ట్రెండింగ్ లో ఉన్న ప్రీ ప్లీటింగ్ శారీస్ ని ప్రీ ప్లీట్ చేసుకోవడము, దాన్ని అలా మంచిగా డ్రేప్ చేసుకోవడము, ఒక బొమ్మలాగా ఎంత మంచిగా రెడీ అవ్వడం, ఇదంతా చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇది చేసుకునే దానికి కోర్సెస్ కూడా ఉన్నాయి. నేనేం కోర్స్ చేయలేదు, నార్మల్ గా నేను ఎలా చేస్తాను అనే దాన్ని బట్టి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నా లాంటి వాళ్ళు ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను, నాకు కట్టడానికి ఎవ్వరు ఉండరు. అలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈజీగా వాళ్ళే కట్టేసుకుంటారు ఈ ప్రీ ప్లీట్ చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కుర్చీలు పట్టుకోవాలి, కుర్చీలు నాకు ఎవరైనా కింద పట్టుకోవాలి, పట్టు చీర అంటే అలానే ఉంటుంది కదా, అలా అవసరమో ఏమి ఉండదు ఈ ప్రీ ప్లీట్ చేసుకుంటే. మనము మెజర్మెంట్స్ తీసుకొని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సింది ఏంటి, ఒక బేసిక్ ఐరన్ బాక్స్, దాని తర్వాత శారీ. మన శారీ ఆబ్వియస్లీ మనం శారీ కదా ప్రీ ప్లీట్ చేస్తుంది, సో శారీ. అండ్ నేను సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను అంతే. నేను మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాను. అండ్ ప్రొఫెషనల్గా చేసే వాళ్ళైతే వాళ్ళ దగ్గర సపరేట్గా క్లిప్స్ కూడా ఉంటాయి, లైక్ క్లచెస్ లాగా. మన హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, మన క్లచెస్, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నాకు అవసరం అయితే. అవసరం లేకపోతే లేదు. కావాలంటే మనం ఒక మంచిగా స్ట్రాంగ్గా ఉండి స్మూత్గా ఉండే పిన్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఐరన్ బాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఐరన్ బాక్స్ మీరు తీసుకునేటప్పుడు మీరు ఏ ఐరన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం వేసుకుంటాము శారీస్ వేసుకొని పెట్టేసిన తర్వాత ముడతలు పడతాయి, అక్కడ కొంచెం స్టీమ్ చేసుకొని ఐరన్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. లేదు మా దగ్గర అది లేదు అంటే నార్మల్ ఐరన్ బాక్స్ తీసుకొని చాలా లో హీట్లో పెట్టుకొని, అంటే మీకు తగ్గట్టు లో హీట్లో పెట్టుకొని కాలిపోతుందేమో అన్న భయం ఉన్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మెస్ ఉన్నవి షీట్స్ లాగా దొరుకుతాయి. ఇది నా ఐరన్ బాక్స్ది. మీకు మెస్ షీట్స్ లాగా దొరుకుతాయి ఇవి. అది పెట్టేసుకొని దాని మీద ఐరన్ చేసుకోవచ్చు. లేకపోతే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్ తీసుకొనన్నా దాని మీద పెట్టి ఐరన్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఏదో ప్రొఫెషనల్గా మేము అన్ని తీసుకొచ్చుకోవాలా, అట్లా చేస్తేనే అవుతుందా అంటే అలా ఏం అవసరం లేదు. ఓకేనా. నా మ్యారేజ్ కలెక్షన్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ. సో ఇది నేనైతే ఆ రోజు వేసుకున్నాను, దాని తర్వాత వేసుకోలేదు. ఇప్పుడు మీకోసం కాబట్టి ఇప్పుడు నేను వేసుకుంటాను. మెజర్మెంట్స్ తీసుకునేది ఎలా తీసుకోవాలి టిప్స్ తో సహా నేను చెప్తాను, సో దట్ మీకు అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు. విల్ స్టార్ట్ నౌ గైస్. ఫస్ట్ మెజర్మెంట్ కి మనం తీసుకోవాల్సింది కట్టు చీర. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కట్టు చీరని తీసుకొని వచ్చి కరెక్ట్ గా ఈ ఇక్కడ సైడ్ లో తీసుకొని వచ్చి సైడ్ లో పెట్టుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఒక చుట్టు తీసుకొని మళ్ళీ ఇట్లా వేసేసుకుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తగులుకొని పడతాం. ఓకేనా. సో అలా కాకుండా నేను నేర్చుకున్న దానిలో ఇది మెయిన్ థింగ్. మీ థై ఉంటుంది కదా, మీ తొడ ఉంటుంది కదా, ఈ తొడకి మధ్యలో వచ్చేలాగా చూసుకోండి. సో దట్ మీరు కాలు ఇట్లా కొంచెం ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తొడ ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి. మీ చీర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు చూసారా నా కాలు ఎలా మూవ్ అవుతుందో. ఇలా ఒక రౌండ్ తీసుకున్నప్పుడు గట్టిగా లాగకండి. లాగినప్పుడు ఏమవుతుందంటే కింద ఉంటుంది కదా లేయర్, మనం ఫస్ట్ లేయర్ అనేది కొంచెం ఇట్లా మూవ్ అయిపోతుంది. అలా మూవ్ అవ్వకూడదు అంటే కింద కాలు ఉంటుంది కదా, కాలుతో పట్టుకోండి. జస్ట్ ఇది ఒక టిప్ అంతే, మీ ఇష్టం పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఎందుకంటే మూవ్ అవ్వకుండా ఉంటుంది.
ఇది ఇలా పెట్టేసుకొని మీ బెల్లీ బటన్ దాకా తీసుకోండి. కొంతమంది ఇంకా చెప్తారు బెల్లీ బటన్ నుంచి బెల్లీ బటన్ దాకా తీసుకోండి అని చెప్తారు. ఈ పాయింట్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గ్యాప్ తీసేసుకొని నేను కరెక్ట్గా ఇంత గ్యాప్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక మనం ప్లీట్ చేస్తాం కదా, అంత గ్యాప్ పెట్టేసి ఇక్కడ నేను పిన్ పెట్టేస్తున్నాను. సో మనకు ఒక ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. తర్వాత డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే బయటకు వచ్చేసేయండి. అండ్ నా ప్రతి చీరకి ఈ టాజిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కుచ్చులు లేకుండా నాకు ఏ చీర లేదు అస్సలు. పట్టు చీర అంటే అమ్మో. సో పట్టు చీరకి ప్రతిసారి లైక్ ఇలా పెట్టడానికి కొంచెం ఇదవుతుంది. బట్ మీరు ర్యాండమ్గా ఇలా కుచ్చులు లాగా తీసేసుకోండి. శాంపుల్కి ఇలా తీసుకుంటున్నాం అంతే మనము. మళ్ళీ నేను ప్రాపర్గా చెప్తాను మీకు ఎట్లా తీసుకోవాలా ఏంటి అని. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు పైట లెంత్ చెక్ చేసుకోండి. మీకు ఎంత లెంత్లో కావాలి పైట అనేది. నాకైతే వెనకాల ఈ మోకాలు భాగం ఉంటుంది కదా, ఆ వెనకాల వరకు నాకు కావాలి, కొంచెం కింద వరకు. నేనైతే ఏం హీల్స్ వేసుకోవట్లేదు. ఒకవేళ మీరు హీల్స్ వేసుకుంటున్నారు అంటే ఇలా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే కొంచెం హీల్ వేసుకొని మెజర్మెంట్ తీసుకోండి. సో ఇక్కడ నా పైట ఈ గుర్తు పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా హిప్ ప్లీట్స్కి వచ్చేద్దాం. మనం తీసుకొని వచ్చేసి లైక్ ఇలా ఇక్కడ మనం ఎక్కడైతే మన కట్టు చీరను కట్టింటామో ఆడికి తీసుకొని వచ్చి పెట్టేయండి. సో దట్ మీకు లూజ్ ఉన్న కుచ్చిళ్ళు ఇవి అవి హిప్ ప్లీట్స్లలో మీకు ఏ డౌట్ ఉండకుండా ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడ దాకా పెట్టేసి వదిలేస్తారు. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటూ ఇక్కడ దాకా చెప్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ దాకా పెట్టేస్తున్నాను. తర్వాత టేబుల్ మీదకి వేసేసుకొని మీరు జస్ట్ చెక్ చేసుకోండి. ఈ పిన్లు పెట్టుకున్న సైడ్ వచ్చి లోపలికి వెళ్ళే సైడ్. అన్ని చోట్ల మనం మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకున్నాం కదా, ర్యాండమ్గా పెట్టుకున్నాము. ఎందుకంటే కొంతమందికి కన్ఫ్యూజన్ వస్తుంది. సేమ్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఎలా అంటే ఏది ఏ పక్క వెళ్తుంది అని. ఒక్కొక్కసారి కట్టేసుకున్నప్పుడు ఫాల్స్ వచ్చి పైకి వచ్చేది. అలా నాకైతే చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. నేను స్టార్టింగ్ చీర నేర్చుకునేటప్పుడు లేదు మాకంతా వచ్చు అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వార్డ్రోబ్లో నుంచి చీర తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అక్కడ తీసుకోకపోయినా తీసుకున్నా ఫస్ట్ ఫోల్డింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు పర్ఫెక్ట్గా వస్తాయి ప్లీట్స్ ఇలా పెట్టుకోవడము అని అనుకున్న వాళ్ళు మన పద్ధతిలో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకునేటప్పుడు ఈ మన కుచ్చుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము ఇలా మర్చేసుకొని ఇలా తీసేసుకోండి. సో దట్ అవి మనకు డిస్టర్బ్ చేయవు. ఇలా తీసేసుకొని ఐరన్ చేసేసుకోవచ్చు మీకు వచ్చిన వేలో. నేను అంత ప్రో కాదు కాబట్టి నేను ఇంకొక వే నేను నేర్చుకున్నాను. నేను అక్కడ ఇక్కడ చూసి నేను ఎలా చేస్తే నాకు కొంచెం ఈజీ వేలో సింపుల్ వేలో అర్థం అవుతుంది నేను చీర ఐరన్ చేయడం అనేది నేను నేర్చుకున్నాను. అదేంటంటే పిన్నులు ఉండేటివన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, దాన్ని ఎత్తుకొని ఫస్ట్ రైట్ సైడ్కి తీసుకోండి. శారీ తిప్పించుకున్నాను అంతే, ఇంకేం చేయలేదు నేను. మనం పిన్స్ పెట్టుకొని ఉన్నాం కదా గుడ్డి గుర్తులన్నీ, ఆ గుడ్డి గుర్తుల సైడ్ అంతా నా రైట్ సైడ్లో ఉంది, మిగిలినంతా నా లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇది చాలా క్లియర్గా ఉండడానికి మాత్రమే నేను ఆ గుడ్డి గుర్తులు పెట్టాను ర్యాండమ్గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి. జస్ట్ నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని వచ్చి మీకు ఎంత విడ్త్ కావాలి అంటే అంత విడ్త్ దాకా జస్ట్ పెట్టుకోవడమే. కొంతమందికి చాలా చిన్నది కావాలనిపిస్తుంది బయట. అలా అనుకున్న వాళ్ళకి ఇంత పెట్టుకోండి. లేదు మాకు చాలా కొంచెం ఎక్కువ కావాలి, మాకు చెస్ట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళకి ఇంత పెట్టుకోండి, కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేను మాత్రం
జస్ట్ నా బార్డర్ కనిపించేంత పెట్టుకుంటున్నాను. దీని మీద ఒక టచ్, ఇది ఒక బేస్ టచ్. ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆపండి. మనది ఎక్కడైతే ఎడ్జ్ వచ్చిందో, మన ఫస్ట్ ఐరన్ చేసుకున్నాం కదా ఇది బార్డర్, అక్కడికి వచ్చి దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఆపండి. జస్ట్ ఇదే అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేయండి. మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఒక హాఫ్కి మూవ్ చేసుకోండి. ఇంకా కూడా చాలా చిన్నగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఒక్క ఫోల్డ్ ఇలా మళ్ళీ ముడుచుకొని ఐరన్ చేసేసుకోండి. నాకైతే ప్రస్తుతానికి ఇంత చాలు. శారీని తిప్పించేసుకున్న తర్వాత మన పిన్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కదా ఫస్ట్లో, అది అదే సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని పట్టుకొని ఒక్కొక్కటి ముడుచుకుంటూ రావడమే. చాలా ఈజీగా సింపుల్గా పట్టుకొని పెట్టుకోవడము. దాన్ని ఒకసారి ఇలా చేత్తో కూడా కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు వచ్చేదాన్ని బట్టి ఎలా ఉంది ఏంటి అని, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే అక్కడ ఆ పాయింట్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గానే వచ్చాయి చిన్న అడ్జస్ట్మెంట్స్ తర్వాత. అండ్ నేను ఇంకా ఐరన్ చేసేసుకున్నాను. బేసిక్గా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, పైన ప్లీట్ నాది కొంచెము ఎక్కువగా కనిపిస్తుంది చూడండి. ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందంటే, లోపల ఒక చిన్నవి ముందుకి వెనక్కి ఉన్నా కూడా ప్లీట్స్ పైనది కొంచెం పెద్దది ఉంటే హైడ్ చేస్తుంది వాటిని అన్నిటినీ. ఇంపర్ఫెక్ట్గా లేకుండా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అందుకే అది పైనది పెద్దగా, లోపలవన్నీ చిన్నగా పెట్టేసుకొని కొంచెం తీసుకుంటూ ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇంతవరకు ఇలా ఐరన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్లో గుర్తుపెట్టుకున్నాం కదా, మన పైట ఇక్కడ ఎండ్ అవుతుంది అని, అక్కడ మనం పిన్ను పెట్టుకున్నాం కదా, ఆ పిన్ను దాకా వరకు చిన్న అడ్జస్ట్మెంట్స్ ప్లీట్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకుంటూ ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పైన మనము పిన్ను గుచ్చుకుంటున్నాం కదా కిందకి, అందుకు శారీ ప్లీట్స్ని లాగేటప్పుడు స్లోగా లాగండి, లేకపోతే చీర చినిగిపోతుంది. అండ్ ఈ పార్ట్లోనే మనము ఆ పిన్ను బదులు కావాలంటే మనము అవే క్లిప్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను కదా, అవి పెట్టుకోవచ్చు. మన శారీ పళ్ళు పాయింట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర పిన్ చేసుకొని కింద దానికి గుచ్చుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పైన మనం ఆల్రెడీ చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసాం, అవే కింద వరకు నార్మల్గా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోండి. కానీ ఒక్కదాని మీద ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, మీకు ఎంత సైజులో కావాలో అంత గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి. అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా. అండ్ మనం ఫస్ట్లో చెప్పినట్టే మన చెస్ట్ పార్ట్ ఎంత విజిబుల్ ఉండాలి అనేది కూడా మనము ఫస్ట్లోనే డిసైడ్ చేసేసుకున్నాం కాబట్టి ఈజీగా ఐరన్ చేసేసుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. ఇది మన చెస్ట్ పార్ట్. దీని తర్వాత ఏం చేస్తారంటే, మనము ఇలా తీసుకొని హిప్ ప్లీట్ స్టార్ట్ చేసేటప్పుడు, మన ఏమంటారు కుచ్చుళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే, చూడ్డానికి అక్కడ ముడతలు వచ్చినట్టు, లేకపోతే ఈ సైడ్లో బుడ్డగా వచ్చేయడము వెనకల, అలా ఉండకుండా ఈ కొంచెం బాగా కనిపించేలాగా లైక్ ఊరికే ఇలా ప్రెస్ చేసినట్టు అంతే, ఇక్కడ ఒక ప్లీట్ ఉంది అని అంతే అలా చేస్తున్నాము. మరి టూ మచ్గా చేయట్లేదు నేను. అప్పుడు మెజర్మెంట్స్ కొంచెం అలా ఇలా తీసుకున్నాము, ఇప్పుడు ప్రాపర్గా తీసుకుందాము. ఈ
ఈక్వల్ లెంగ్త్లో మనకి ప్రాపర్గా ముందర కనిపిస్తుంది. నాకైతే ఇది మరీ గొంతు మీదకి వచ్చేయకుండా ప్రాపర్గా సెట్ అయింది. మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకున్నట్టే ఇక్కడ నుంచి మన ప్లీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా ఎలా కుర్చీలు పెట్టుకుంటారో అలా ఎక్కడి నుంచి కుర్చీలు స్టార్ట్ చేయాలి అన్న మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మీకు నచ్చినట్టు లైక్ చిన్నగానా పెద్దగానా. నేనైతే ప్రస్తుతానికి కొంచెం చిన్నగానే వేసుకుంటున్నాను. శారీకి పన్న తక్కువగా ఉంది కాబట్టి నాకు కుర్చీలు కొంచెం పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే ముచ్చటగా ఉంటుంది కదా అని నేను చిన్న చిన్న కుర్చీలు వేసుకుంటున్నాను. పిన్ మనం పెట్టుకున్న చోటు నుంచి మనకి నాకు పట్టుకోలేకపోతే అక్కడే పిన్ చేసేసుకోవచ్చు. లేకపోతే ప్రాపర్గా టేబుల్ మీదకి వేసి ఇంకా మళ్ళీ అరేంజ్ చేసుకొని పిన్ పెట్టుకోవచ్చు. నేనైతే మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను. కుర్చీలు తీసుకున్న తర్వాత అన్నీ ఒకేలాగా కాకుండా కొంచెం ఒక స్లైట్గా కొంచెం గ్యాప్, ఒకటి ముందుకి దానికంటే ముందుకి పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే సిల్క్ శారీస్ టూ మచ్గానే ఉంటాయి కాబట్టి మనం దోపుకున్నప్పుడు లోపలికి చాలా ఎక్కువ ఉంది ఈ దోపుకున్నది మనము అన్న ఫీల్ వచ్చేస్తుంది కదా, అట్లా రాకుండా ఉంటుంది. స్లైట్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక లైన్లో పెట్టేసుకోండి. పిన్ చేసుకున్నాను. పిన్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా చీర కట్టుకునేటప్పుడు మన కుచ్చుళ్ళు కింద పట్టుకుంటారు కదా, సేమ్ అలాగే కింద కుచ్చుళ్ళు పట్టుకొని కొంచెం లైట్గా పిన్ పెట్టాం పైన, అది గుర్తుపెట్టుకొని లైట్గా కుచ్చుళ్ళు కింద చూసుకుంటూ పెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర నేను ఇక్కడ మీకు ఏం చెప్తానంటే ఒక సజెషన్. నాకు నచ్చింది అంటే నేను చాలా శారీస్ చూసాను ఇలా ప్లీటింగ్ చేస్తున్నారు అంటే ట్రెండ్లో ఉంది అంటే అది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా చూస్తాం కదా. సో అలా చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద శారీస్ మొత్తం అనుచ్చి పెట్టేసినట్టు రుద్దేసినట్టు అయిపోతాయి. అలా మొత్తం నిలబడుకున్నట్టు ఉండకూడదు, నాకైతే నచ్చదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గట్టిగా బ్రష్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటున్నా. ఐరన్ చేసేసుకొని ఇది నేను వదిలేసాను అంటే బరువు ఆ పక్క ఉంది కాబట్టి ఇది లేస్తుంది పైకి. సో నో వరీస్, అప్ టు ఇక్కడ దాకా నేను చేసేసుకొని వదిలేసాను. కుచ్చుల్లో అయిపోయిన తర్వాత ఇక్కడికి శారీ ప్లీటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మీరు డైరెక్ట్గా తీసేసుకొని వేసేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు కాదు నేను తర్వాత వేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే టర్న్ చేసేసుకోండి చీర. ఇప్పుడు మొత్తం పైట నా సైడ్ ఉంది, అటువైపు కట్ చెగు ఇటువైపు ఉంది. దీన్ని ఇలా తీసుకొచ్చేసాను నేను. కరెక్ట్గా మన కుంచులు ఉన్నాయి కదా అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాను. ఎంత ఫోల్డ్ కావాలంటే అంత ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చినంత ఫోల్డ్. లేదు నాకు ఇంకా చాలా అతుక్కున్నట్టు ఉండాలంటే దీన్ని కూడా ఐరన్ చేసుకోండి. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇలా పట్టుకొని దీన్ని ఇదే విడ్త్కి ఇది కూడా సేమ్ అంతే విడ్త్తో ఇంకొక ఫోల్డ్ చేసిన తర్వాత ముందర కుర్చీలు మనం అంటే చెస్ట్ పార్ట్ అక్కడికి వస్తుంది, అక్కడ మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లైక్ ప్లీట్స్ ముందుకి అలా ఇలా వెళ్ళాయా లేదా అని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత చీరని మొత్తం టర్న్ చేసేసుకోండి. అంటే నేను ఎక్కడ ఎలా చేస్తున్నానో అలా చేసేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి నేను అప్పుడు ఏం చేశాను అనేది ఆ ఫోల్డ్. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి చూసేసుకొని ఇంకా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి ఫోల్డ్ చేయడము.
రైట్ సైడ్ ఒక చిన్నది స్టార్ట్ చేశాను, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకొకటి వేసేసుకున్నాను, దాని తర్వాత ఓవరాల్గా అంతా తీసుకొచ్చి ఒక్క సైడ్ పెట్టేసుకున్నాను. దానిని రివర్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఇంకేం చేయట్లేదు. 2 ఓపెన్ సైడ్స్ అనేవి నా రైట్ సైడ్లో ఉన్నాయి అంతే. దాని మీద నేను శారీని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పైటని పెట్టేస్తాను అంతే. ఇలా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక చుట్టు కూడా ఇలా చుట్టుకోవచ్చు. చుట్టు కూడా ఇలా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే ఈ ఒక్క చుట్టు చుట్టుకున్న తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా చేసేసుకొని ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, దీని లోపల పెట్టేసుకోండి. ఎత్తి ఇలాగే బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ ప్రీ ప్లీట్ చేసుకునే శారీ అయితే ఇలా మొత్తానికి అయిపోయింది. దీన్ని జస్ట్ రెడీ టు వేర్ లాగా వేసేసుకోవచ్చు. అలా ఎలా వేసుకోవాలి అని కావాలి మీకు అంటే ఒక వీడియో కావాలి అంటే మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, లేకపోతే నేను వీడియో చేయను. ఒక మినిమం ఇన్ని కమెంట్స్ అన్నట్టు ఉంటే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను ఎలా డ్రైప్ చేసుకోవాలి అని. ఇది మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళతో, అంటే మీ అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా చీర కట్టుకోవడం రాని వాళ్ళు. అండ్ పైగా ఇది పండగల సీజన్, ఉగాది ఉంది, దాని తర్వాత రంజాన్ ఉంది, దాని తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు ఇవి అవి హడావిడి అంతా ఉంటుంది కదా, అప్పుడు అందరూ ఏదో ఒక బిజీలో ఉంటారు. అలాంటప్పుడు ఇలా ఇలా చేసి పెట్టుకునేస్తే ముందే మనకి ఎవ్వరు అవసరం లేకుండా మనమే కట్టేసుకోవచ్చు. అలా ఉంటుంది హడావిడి, అంత హడావిడి చేసే వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ పంపించండి, సో దట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.